నేను GVSatyanarayana ఈరోజు 18/1/2022 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందో ఒకసారి గమనిద్దాం. రాత్రి నిన్న యుఎస్ మార్కెట్ సెలవుల్లో ఉన్నాయి. ఈరోజు రాత్రి మార్కెట్ పడిపోతుందో ఏమో అని, అంటే యుఎస్ ఏదైతే డౌ జోన్స్ ఉన్నాయో అవి ముందుగా మనకి చూపిస్తాయి అన్నమాట. మనకి SGX నిఫ్టీ ఎలా ఉంటుందో అలానే డౌ జోన్స్ కూడా ఈరోజు రాత్రికి పడుతుంది అనే ఉద్దేశంతో మార్కెట్ ఆల్రెడీ ఏవైతే డౌ జోన్స్ నెగిటివ్లో చూపిస్తున్నాయి, అందుకని మన మార్కెట్ ఫాల్ అవ్వటం జరిగింది. మధ్యాహ్నం తర్వాత ఫాల్ అయింది. యూరోపియన్ మార్కెట్లు ఫాల్ అయినాయి, ఏషియన్ మార్కెట్లు ఫాల్ అయినాయి. ఇప్పుడు మన మార్కెట్లు కూడా మళ్ళీ క్లోజింగ్లో బాగా పడటం జరిగింది. ఇది ఈరోజు అంటే పడటానికి మెయిన్ రీజన్ అమెరికా మార్కెట్లు ఈరోజు రాత్రికి పడిపోతున్నాయి అని పడటం అన్నమాట. తర్వాత ఇక నెక్స్ట్ ఈరోజు సెన్సెక్స్ వచ్చి -554.05.90% మైనస్లోకి వెళ్ళటం జరిగింది. 60,754.86లో క్లోజ్ అయింది. +7, 23 మైనస్, అంటే 30 ఏవైతే సెన్సెక్స్ ఉన్నాయో అందులో 7 కంపెనీలు ప్లస్లో ఉన్నాయి, 23 కంపెనీలు మైనస్లో ఉన్నాయి. తర్వాత నిఫ్టీ వచ్చి 195.05 పాయింట్లు మైనస్లోకి వెళ్ళి -1.07%, 18,113.5 పాయింట్లో మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ 50 కంపెనీలు ఏవైతే ఉన్నాయో +6 కంపెనీలు నిఫ్టీ ప్లస్, -43, ఒకటి అన్చేంజ్. మొత్తం 50 కంపెనీలు ఏదైతే నిఫ్టీ ఉన్నాయో 6+, 43- ఒకటి అన్చేంజ్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఓన్లీ ఫ్లాట్ క్లోజ్ అయింది. -5.85 పాయింట్లు, 0.02%, 38,210.30లో క్లోజ్ అవ్వడం జరిగింది. +4, -8. ఏవైతే బ్యాంక్ నిఫ్టీ 12 కంపెనీలు ఉంటాయో 12 బ్యాంక్ స్కిప్లు ఉన్నాయి, అందులో +4, 8 మొత్తం 12 కంపెనీలు. తర్వాత ఈరోజు టాప్ గైనర్స్లో నిలిచినాయి బ్యాంకులు. యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, HDFC బ్యాంకు, ఇవి టాప్ గైనర్స్లో బ్యాంకులు నిలవడం జరిగింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒకటి ఫార్మా కంపెనీ, నెస్లే ఇండియా FMCG MNC కంపెనీ, ఇవి మనకి ఈరోజు టాప్ గైనర్స్లో ఉండటం జరిగింది. ఇక నెక్స్ట్ ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి మనకి F&Oలో 86,63,834.45 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. ఈక్విటీలో టర్న్ ఓవర్ వచ్చి 64,873.89 కోట్లు ఈక్విటీలో టర్న్ ఓవర్ జరిగింది. మొత్తం వచ్చి 87,28,708.34 కోట్లు టర్న్ ఓవర్ జరిగింది. ఇక తర్వాత ఈరోజు న్యూస్లోకి వస్తే నజారా టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఈ మధ్యనే రీసెంట్గా IPO రావడం జరిగింది. అది 55% స్టేక్ని యాటెక్ ఫ్రమ్ డాటా వర్క్స్ అని అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. 55% స్టేక్ని 124 కోట్ల రూపాయలకి నజారా టెక్నాలజీస్ బై చేయడం జరిగింది. ఇక తర్వాత ఇండియన్ మెటల్స్ ఏదైతే ఉందో దానికి జైపూర్లో ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది ఫెర్రో క్రోమ్ ఎక్స్పాన్షన్ కోసం. ఇండియన్ మెటల్స్ కంపెనీకి జైపూర్లో ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది ఫెర్రో క్రోమ్ ఎక్స్పాన్షన్ కోసం. తర్వాత ఈ సంవత్సరం ఏదైతే థర్డ్ క్వార్టర్లో రియల్ ఎస్టేట్ సేల్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే లో ఇంట్రెస్ట్ రేట్ ఒకటి, గవర్నమెంట్ పాలసీల వల్ల రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా సేల్స్ జరిగినాయి థర్డ్ క్వార్టర్లో. అవి వేటికి బెనిఫిట్ అంటే లోదా, ప్రెస్టేజ్, ఓబెరాయ్ రియాలిటీ, DLF, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, వీటికి కొంచెం బెనిఫిట్ అవుతుంది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్లో కొంచెం బాగా చూపించే అవకాశాలు ఉన్నాయి అవి. తర్వాత షుగర్ ఎక్స్పోర్ట్స్ కూడా హైయెస్ట్ జరగడం జరిగింది. అది నియర్లీ 4-fold, అంటే 400% పెరగటం జరిగింది. 17 lakh tons ఈ థర్డ్ క్వార్టర్లో ఎక్స్పోర్ట్ జరగటం జరిగింది. షుగర్ కంపెనీలకి ఎక్స్పోర్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే షుగర్ కంపెనీలు ఎక్స్పోర్ట్ జరగడం వల్ల సేల్స్ టర్న్ ఓవర్ పెరగడం వల్ల ప్రాఫిట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమేంటి అంటే ఎగ్జాంపుల్ మీకు బలరాంపూర్ ఇచ్చిని, EAD ప్యారీ, ఓద్ షుగర్, ఆంధ్ర షుగర్స్, ఈ కంపెనీలకు బాగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత RK ఫోర్జింగ్స్, రామకృష్ణ ఫోర్జింగ్స్ స్ప్లిటింగ్ జరగడం జరిగింది 10 రూపాయల నుంచి 2 రూపాయలకి. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక కంపెనీని బై చేయడం జరిగింది. కంపెనీని కాదు, మెజారిటీ స్టేక్ రోబోటిక్స్ అని స్టార్టప్ కంపెనీ. రోబోటిక్స్ అనే స్టార్టప్ కంపెనీలో రిలయన్స్ బై చేయడం జరిగింది. మెజారిటీ స్టేకు $132 మిలియన్ రిలయన్స్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ రోబోటిక్స్ అనే కంపెనీని మెజారిటీ స్టేక్ కొనడం జరిగింది. తర్వాత మాస్టెక్ ఎక్స్పాన్షన్ చేస్తుంది. అది యూరోప్లో
నియర్ నియర్ షోర్ రొమానియాలో, అంటే యూరోప్లో రొమానియాలో నియర్ షేర్ సెంటర్ అని అక్కడ ఎక్స్పాన్షన్ చేస్తుంది యూరోప్లో మాస్టెక్ కంపెనీ. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు 4:30కి జరుగుతుంది. అంటే వేరే ఇష్యూ మీద, కానీ అనౌన్స్మెంట్ ఉంది, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. తర్వాత లూపిన్ వచ్చి ఆంగ్లో ఫ్రెంచ్ డ్రగ్స్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఆంగ్లో ఫ్రెంచ్ డ్రగ్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీని లూపిను ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత డిక్సన్ అండ్ ఇమాజిన్ రెండు కలిపి జాయింట్ వెంచర్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ వైర్లెస్ ఆడియో సొల్యూషన్స్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏది డిక్సన్ టెక్నాలజీస్ ఒకటి, ఇమాజిన్ రెండు కలిపి జాయింట్ వెంచర్ తోటి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వైర్లెస్ ఆడియో సొల్యూషన్స్. తర్వాత బిహెచ్ఎల్ ఏదైతే ఉందో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ టెక్నాలజీ ఇథనాల్ ఫ్రమ్ హై ఆష్ కోల్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్ రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. బిహెచ్ఎల్ టెక్నాలజీ టు గెట్ ఎథనాల్ ఫ్రమ్ హై యాష్ కోల్ నుంచి. తర్వాత ఇండియా అంటే ఫర్టిలైజర్స్కి 19 బిలియన్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఏది యాంగ్రీ ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. అంటే $19 బిలియన్ అనమాట ఫర్టిలైజర్స్కి. అవి బెనిఫిట్ పొందేది ఏంటంటే ఎక్కువ శాతం ఆర్సీఎఫ్, చంబల్ ఫర్టిలైజర్స్, ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫర్టిలైజర్స్, ఈ కంపెనీలకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత నిన్న ఏదైతే 17వ తారీఖు సోమవారం ఉందో ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది 855.47 కోట్లు. డిఐలు కూడా అమ్మటం జరిగింది 115.31 కోట్లకి. ఎఫ్ఐఐలు అమ్మిండ్రు, డిఐలు అమ్మిండ్రు నిన్న. తర్వాత ఈరోజు బ్యాన్లోకి ఒక 5 కంపెనీలు వెళ్ళటం జరిగింది. ఎస్కార్ట్స్, గ్రాన్యూల్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐడియా, సెయిల్, ఈ 5 కంపెనీలు ఈరోజు బ్యాన్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్కి 1,112 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది నిన్న. తర్వాత గ్లెన్మార్క్కి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది గ్లెన్మార్క్కి. ఇవి ఈరోజుకి మీకు న్యూస్. నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్స్. సెలవు.